ఆ తర్వాత పదవీ విరమణ సమయంలో మీరు చాలా ఒత్తిడికి గురయ్యారని, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాం. వాస్తవమేనా? లేదండి అలా ఏం కాదు. అంటే హ్మ్. నేను ఎక్స్‌పెక్టెడ్ ఇనీషియల్‌గా ఏమనంటే ఒక 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఇస్తారని ఆశించారు మీరు. ఆశించాం. హ్మ్. ఆశించానండి. హ్మ్. ఆశించాను చెప్పారు కూడా నాకు. హ్మ్. కొన్ని కారణాల వలన కొంచెం లేట్‌గా పంపించడం. హ్మ్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక స్టాండ్ తీసుకున్నారు. హ్మ్. ఈ ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి ఇష్టం వచ్చినట్టు ఎక్స్‌టెన్షన్‌లు ఇస్తున్నారు హ్మ్. అని చెప్పని మేము ఆ టైము ఒక సంవత్సరం ముందు ఉండాలని అట్లా జరిగింది గానీ, హ్మ్. నెవర్ ఐ వాస్ ఇన్ ఫ్యాక్ట్ అప్పటి ముఖ్యమంత్రి గారు సాంబశివరావు గారు ఒక 3 మంత్స్ ఎక్స్‌టెన్షన్ ఇస్తాను తీసుకుంటారంటే, "వద్దు సార్ 2 ఇయర్స్ ఇస్తే తీసుకుంటాను. 3 మంత్స్ వద్దు. కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ వీకెన్ అవుతుంది సార్" అని చెప్పారు. హ్మ్. ఆయన క్యాబినెట్‌లో కూడా డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన వెనకాల చాలామంది ఉంటారు డీజీపీ అవ్వడానికి. ఇస్తే 2 ఇయర్స్ ఇస్తే మనం ఏదన్నా ఇంకా ఐ వుడ్ హావ్ గాన్ లైక్ మోడల్ పోలీస్ స్టేషన్స్ అంతే. నగరంపాలెం, హ్మ్. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్. అలాంటివి దాదాపు 27, 28 పోలీస్ స్టేషన్స్ కట్టాం. ఎలా అదొక జస్ట్ లైక్ అది చెప్పాను కదా! ఆయన వచ్చారు నగరంపాలెం వచ్చారు. సీఎంని పిలుస్తున్నారేంటి నగరంపాలెం అని ముఖ్యమంత్రి గారు అనుకోనుండొచ్చు. వచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాను నేను. అంటే ఎక్కడైనా ఏదో మన మార్క్ అని కాదు నేను చెప్పేది. మనం అసలు మోడర్న్ పోలీసింగ్‌ని తీసుకొచ్చిందే మీరు. దట్ హ్మ్. బేసికల్లీ దట్ ఈస్ హౌ నాట్ అందుకనే నా ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. మా వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎక్కడ కూడా అందరికీ నేను సమానంగా చూస్తాను. ఇది సింపుల్ 3 లాజిక్స్ పెద్ద ఇదేమి బ బ ఐన్‌స్టీన్ థియరీ ఏం కాదు కదా అది. కాదు. సో, అట్లా ఒత్తిడికి ఏం లేదు. అలా ఏం కాదు. బట్ డెఫినెట్‌లీ నాకు సర్వీస్‌లో ఉండగానే నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ వస్తే ఉండండి లేకపోతే మా దగ్గరికి రండి అని చెప్పని. హ్మ్. అప్పట్లో ప్రమోటర్స్ గంగవరం పోర్ట్ నుంచి అక్కడ సీఈఓగా వెళ్లారు అక్కడ గంగవరం పోర్ట్‌కి. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను నేను. సార్ అక్కడ ఉండంగా